ఒక తండ్రి తన 12 ఏళ్ల కొడుకుని తీసుకుని కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. ఎడ్ల బండిని పక్క కాపి తండ్రి కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ పిల్లాడు ఆడుకుంటూ తెలియకుండానే ఒక బురద గుంటలో పడిపోయాడు. వెంటనే నాన్న అని గట్టిగా ఏడ్చాడు. తీరా చూస్తే అది ఒక బురద గుంట కాదు, పెద్ద ఊబని ఇద్దరికీ అర్థమైంది. ఇక తండ్రి చేసేదేం లేక తండ్రి ఒక తాడిచ్చి పిల్లాడిని పట్టుకోమన్నాడు. దాని సహాయంతో తండ్రి లాగడం మొదలుపెట్టాడు. తండ్రి ఒక్క వ్యక్తి అవ్వడం వల్ల అతని వల్ల కాలేదు. చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని చూశాడు. అతనికి ఎవరూ కనిపించలేదు. ఇక్కడ జరిగిందంత దూరం నుంచి ఒక చెట్టు చాటు నుంచి ఆ పిల్లాడి చిన్నాన్న మావయ్య చూస్తున్నారు. ఆ చిన్నాన్నకి మావయ్యకి అనిపించింది, వీళ్ళకి ఇలానే అవ్వాలి అనుకుంటూ నవ్వుకుంటున్నారు ఒకరొకరు ముఖం చూసుకుంటూ. ఈ రెండు కుటుంబాలకి చిన్న చిన్న గొడవల వల్ల మాటలు లేవు. అలా వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ పిల్లాడి తల కూడా బురద గుంటలో పూర్తిగా మునిగిపోయింది. అప్పుడు ఆ ఇద్దరికి జాలి కలిగి పరిగెత్తుకుంటూ వెళ్ళారు అక్కడికి. ఆ తండ్రికి సహాయం చేశారు, కానీ ప్రయోజనం లేదు. అప్పటికి ఆ పిల్లాడు చనిపోయాడు. సహాయం అనేది అవతల వ్యక్తికి అవసరమైనప్పుడు చేయాలి. మీకు నచ్చినప్పుడు చేసే జాలి అవుతుంది. మీరు జాలి చూపించడం వల్ల అప్పటికి ఆ వ్యక్తి జీవితం నాశనం అయిపోయి ఉంటుంది. మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. మీ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మేమున్నామనే భరోసా ఇవ్వండి చాలు. వాళ్ళ కష్టాన్ని చూసి మీరు నవ్వుకుంటున్నారంటే మీకన్నా మూర్ఖులు ఇంకొకడు ఉండరు.